మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈరోజు సమ్మర్ సీజన్ కాబట్టి మనం వచ్చేసి చాలా బాగుండే మామిడికాయ రోటి పచ్చడి చేసుకుందాము. దీనికోసం నేను తోతాపూరి మామిడికాయలు తెచ్చుకున్నాను. ఎందుకంటే రౌండ్గా ఉండే మామిడికాయలు ఎక్కువగా పుల్లగా ఉంటాయి. అందుకని తోతాపూరి మామిడికాయలు అయితే రోటి పచ్చడికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి పచ్చడి అద్భుతంగా ఉంటుంది. ముందు నీట్గా శుభ్రం చేసుకోవాలి. తర్వాత చెక్కు తీసుకోవాలి. ముక్కలుగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత రోటలో ఉప్పు, జీలకర్ర, రెండింటిని మెత్తగా చేసుకోవాలి. మెత్తగా అయిన తర్వాత కారం పొడి వేసుకోవాలి. మీ మామిడికాయలకి సరిపోదా ఇవి వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఆ 3 దంచాలి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసిన తర్వాత మెత్తగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు మెత్తగా రెడీ అయింది కదా, మనం కట్ చేసుకున్న మామిడికాయల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా చేసుకుందాం. అలా చేసుకుంటే మనం తినేటప్పుడు ఆ ముక్కల్లోని పులుపు నోట్లోకి వెళ్ళి అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, మొత్తం మిక్స్ అయిపోయాయి. అవి తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలన్నమాట. ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత దీన్ని పోపు పెట్టుకుందాం. కడాయి తీసుకొని నేనైతే ఒక 5 స్పూన్ల నూనె వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వీటిని మీడియం ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇవన్నీ మీడియం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. పసుపు కూడా కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ మీడియం ఫ్రై అయ్యాక రెడీ చేసుకున్న పచ్చడి ఉంది కదా, అది తీసుకొని వేసుకున్నాం కదా. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం బాగా. ఒక 2 మినిట్స్ ఉంటే చాలు, పచ్చి వాసన పోతుంది. ఎంతో టేస్టీ యమ్మీ మామిడికాయ పచ్చడి రెడీ. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కడుపుకొని తింటే ఉంటుంది. ఆడి కారెక్కి 400 స్పీడ్తో నోట్లోకి దూసుకొని పోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోకి నాకు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.